నీ తోటి స్టూడెంట్స్ ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చేయి. నీ తోటి వ్యాపారస్తులు ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చేయి. నీ తోటి ఉద్యోగస్తులు, నీ కొలీగ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ కోసం చేయి. చెప్పి చేయి. రే, నాకు ఈ సమస్య చెప్పావురా, నేను ప్రార్థన చేస్తాను. నా ఫ్రెండో, నా దేవుడు నీకు జవాబిస్తాడు. నా తండ్రి నా ప్రార్థన వింటాడు రా, చెయ్యి అంటాడు. నీ ఫ్రెండు నిజంగా చేస్తే అరే అప్పుడు ఒప్పుకుంటారా నేను ప్రభుని అంటాడు అనుకో. ఈ మాట అన్నావు చాలరా, నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడే చేస్తాను, కళ్ళు మూయని ప్రార్థన చేయి. ఇంటికి వెళ్ళి మొర్రపెట్టు, వాళ్ళ జీవితంలో కార్యం జరిగింది. ఇట్లా ఎన్ని జరిగినాయో మీ అందరికీ వందనాలు. ఇంకా నా చేతులు కావాలా? మీ చేతులు జనం కోసం చాపుతారా? మీ తీర్మానం ఏంటో చెప్పండి. ఇంకా నా చేతులే కావాలా, లేకపోతే మీ చేతులు ఇక నుంచి జనం కోసం చాపుతారా? ఇక నా దీవెనల కోసం కావాలా, లేకపోతే ఇక నుంచి జనాల్ని మీ చేతులు చాపి దీవిస్తారా? చేతులు ఎత్తండి. నీ చేతులు చాపుతాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక నుంచి నా చేతులు చాపుతానన్నా ప్రజల కొరకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. క్షాలేమన్నా చెయ్యి అందినా అందకపోయినా పర్వాలా, కానీ నీ చెయ్యి నీ ఇరుగు పొరుగులకు అందాలి. ఎస్, ఆ చెయ్యిలో కూడా దేవుడి శక్తి ఉంచాడు. ఆ చేత్తో నూనె రాసినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ చేత్తో ప్రార్థన చేసినప్పుడు, ఆ చేతులు ఉంచినప్పుడు కూడా స్వస్థత జరిగింది. పరిశుద్ధ తండ్రి, ఎన్ని చేతులైతే లేచి ఉన్నాయో నా బిడ్డల చేతులు నీ శక్తితో నింపు. అవి నువ్వు కడిగిన చేతులేగా ప్రభు, అవి నీ రక్తంతో కడగబడ్డ చేతులేగా ప్రభు. వారి కోసం కూడా నా కోసం ప్రాణం పెట్టినట్టు పెట్టావుగా ప్రభు. వారిని కూడా నా వలె పిచ్చిగా ప్రేమించావుగా ప్రభు. వారి కోసం కూడా నువ్వు కొరడా దెబ్బలు తిన్నావుగా ప్రభు. వారి కోసం కూడా నువ్వు రక్తసిక్తమయ్యావుగా ప్రభు. వారి కోసం కూడా చిత్రవదన అనుభవించావుగా ప్రభు. వారి కోసం కూడా ఉమ్ములు సహించావుగా ప్రభు. వారి కోసం కూడా పిడిగుద్దులు తిన్నావుగా ప్రభు. వారి కోసం కూడా అరచేతుల దెబ్బలు ముఖం మీద తిన్నావుగా ప్రభు. వారి చేతుల ఆశీర్వాదం కొరకు వారి కోసం కూడా నువ్వు నీ చేతులు సిలువకు కొట్టించుకున్నావుగా ప్రభు. నువ్వు ప్రేమించిన నీ పిల్లలు ఇదిగో విశ్వాసముతో చేతులు ఎత్తుతున్నారు. తమ చేతులు ప్రజల కొరకు చాపుతాము అని సిద్ధపడి చేతులు ఎత్తారు. స్వస్థత ప్రార్థన నేను కూడా చేస్తాననే తీర్మానంతో చేతులు ఎత్తారు. ఎవరో ఒక వ్యక్తి చేతి కోసం, ఒక దయ కోసం కాచుకోవటం కాదు, ఇతరులకు నీ దయ కలుగునట్లు ఇదిగో నేను చెయ్యెత్తుతానని సిద్ధపడ్డ ఈ చేతులన్నిటినీ యేసు నామములో దీవించుదువుగాక. ఎన్ని హస్తాలు లేచినాయో, ఎంతమంది తీర్మానం చేశారో వారందరి ప్రార్థనను ఆలకించి వారి కోసం చేసిన ప్రార్థనలు, వారి ఇంటి వారి కోసం చేసిన ప్రార్థనలు, వారి ఇరుగు పొరుగుల కోసం చేసిన ప్రార్థనలు, ఎవరి కోసం వారు మొర్ర పెడతారో, ఎవరి మీద చేతులు ఉంచుతారో వారి వ్యాధులు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు యేసు నామములో కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక. నీ బిడ్డల ప్రార్థన గొప్ప జవాబులు సంతరించుకొని గొప్ప గొప్ప సాక్ష్యాలుగా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగునుగాక. వీరి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూచిన వారు వారి వెంటబడి నీ సన్నిధికి వచ్చుదురుగాక, రక్షణ పొందుదురుగాక. బిడ్డలు చేతిలో పట్టుకున్న నూనె నీ శక్తితో నింపి ఇక వారు ఎవ్వరికి నూనె రాసి ప్రార్థించిన వారికి గొప్ప కార్యాలు జరిగించు. వీరి జీవితాల్లో జరిగించు, వారి బిడ్డల జీవితాల్లో జరిగించు. యేసు నామములో పొంది ఉన్నాం. ఆమేన్. ఆమేన్. నాకు నూనె రాసి ఆ అమ్మాయి ప్రార్థన చేసింది, కానీ సేవకుడి దగ్గరికి పోయా అక్కడ బాయి అనలా. ఎందుకంటే పోయినా అక్కడ దైవజనుడు ఉండడు, ఎందుకంటే ఏదో కూటానికి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే తల్లే చేసింది. ఇప్పుడు నువ్వు కూడా చేస్తావుగా బ్రదర్? నువ్వు చేస్తావా? విశ్వాసం ఉందిగా? థ్యాంక్ యూ. లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి. చేస్తారా? తప్పకుండా చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలనైనా. మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట
విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నురంతలుగా ఫలించేటట్లుగా సహాయం దయచేయండి. విని వదిలేసేవారుగా కాకుండా విన్న మాటలను అనుసరించి ఈ రోజు నుంచి అడుగులు ముందుకు వేసే కృప మా అందరికీ దయచేయండి అయ్యా. ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు పుట్టించండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకుడును మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.